హాయ్ వీవర్స్, అందరికీ నమస్తే. జనవరి 31వ తారీఖున ఏఏటిటి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ వారి ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఎవరెవరు పోటీ చేశారు, ఏ ప్యానల్ తరపున ఎవరున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏమేమి జరిగింది, తరువాత ఎవరెవరు ఆర్టిస్టులు వచ్చి ఎలక్షన్స్లో పాల్గొని ఓట్లు వేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇది వచ్చేసి జిఎస్ హరి గారి ప్యానల్. ఈ ప్యానల్లో ఎవరున్నారు? ఇది కౌశిక్ గారి ప్యానల్. ఈ ప్యానల్లో ఎవరెవరున్నారు మొత్తం తెలుసుకుందాం. మొదటగా జిఎస్ హరి గారి ప్యానల్. వీళ్ళందరూ ప్రెస్ మీట్కి సిద్ధమవుతున్నారు, ప్రెస్ మీట్కి వెళుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ తెలుసుకుందాము. ముందు జిఎస్ హరి గారి ప్యానల్ గురించి తెలుసుకుందాం. జిఎస్ హరి గారి ప్యానల్లో జిఎస్ హరి గారు ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేస్తున్నారు. గుత్తికొండ భార్గవ్ గారు జనరల్ సెక్రటరీగా, చెన్నుపాటి సుబ్బారావు గారు ట్రెజరర్గా, రామ్ జగన్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, ఇంకా వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 3 ఉంటాయండి. ఆ మూడిట్లో జిఎస్ శశాంక్ గారు, కృష్ణకిషోర్ గారు, ఉమాదేవి గారు నిలబడ్డారు. ఆ తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీలు 2 ఉంటాయి. దానిలో ఒకటి బ్యాంక్ శ్రీనివాస్ గారు, ఇంకొకటి దీప్తి వాజ్పేయి గారు నిలబడ్డారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీలు 3 ఉంటాయండి. ఆ ముగ్గురులో మేకా రామకృష్ణ గారు ఒకటి, వికాస్ గారు ఒకటి, దీపా దుర్గంపూడి గారు నిలబడ్డారు. ఇక ఈసీ మెంబర్లు 11 ఉంటాయండి. వాటికి రాగమాధురి, లిరీషా, మహదీ మిర్జ్వానా, లక్ష్మీశ్రీ, బాలాజీ, శివకుమార్, విజయ్ రెడ్డి, ద్వారకానాథ్, మురళీకృష్ణారెడ్డి, గోపికర్, మురళీకృష్ణ వీళ్ళు నిలబడ్డారండి. ప్రెసిడెంట్ అభ్యర్థి జిఎస్ హరిగారు మాట్లాడుతూ, నన్ను ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ, టీవీ రంగం అన్నీ బాగా ఆదరించాయి, కాబట్టి నేనేదైనా ఇండస్ట్రీకి చెయ్యాలనే ఉద్దేశంతో నిలబడ్డాను అని చెప్పారు. తరువాత సెక్రటరీ అభ్యర్థి మాట్లాడుతూ, మొదటి డైలీ సీరియల్లో నటించాను, వీక్లీ సీరియల్లో నటించాను, సింగిల్ ఎపిసోడ్లలో నటించాను, మొదట స్టార్ట్ అయిన అన్ని సీరియల్లో నేను నటించాను అని చెప్పుకుని ఒక భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత ఒక్కరిగా అందరూ మాట్లాడారు. తరువాత ఇలా మేనిఫెస్టో ఏంటో ఒకసారి చూద్దాం. ఒక్క సీరియల్లో పరభాషా నటీనటులకు ఒక్కళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలి, అది కూడా హీరోయిన్కి మాత్రమే అనేది మొదటి మేనిఫెస్టో. అర్హులైన వారికి పెన్షన్లు, స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం, మెడిక్లెయిమ్ పాలసీ 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు, శ్రీ నాగబాబు గారి సహకారంతో 2 తెలుగు రాష్ట్రాలలో టీవీ నగర్, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం, టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి కొత్త తెలుగు కళాకారుల మధ్య వారధిలా వ్యవహరిస్తాం, ఈఎస్ఐ స్కీమ్ వర్తింపచేస్తాము, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అమలు చేస్తాం. ఇలా ఒక 10 స్కీముల్ని వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళ మేనిఫెస్టోలో ఈ 10 పాయింట్లను యాడ్ చేశారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పని, మమ్మల్ని గెలిపిస్తే ఈ పథకాలన్నీ అమలవుతాయని వీళ్ళు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియచేశారు. ఈ ప్రెస్ మీటు ఇప్పటితో కంప్లీట్ అయింది. ప్రెస్ మీట్ తర్వాత గ్రూప్ ఫోటోలు ఉంటాయి. ఆ గ్రూప్ ఫోటోలు చూద్దాం. దాని తర్వాత ఇండివిజువల్గా ప్రెస్ మీట్లు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా వాళ్ళు మీరు ఏం చేస్తారు గెలిస్తే అలాంటివి కూడా కొన్ని వాళ్ళని అడిగారు. అవి కూడా ఏమి అడిగారు ఏంటి అనేది చూద్దాం.
ప్రస్తుతానికి ఫస్ట్ ఈ గ్రూప్ ఫోటోలు ఎలా ఉంటాయో చూద్దాం. ఎవరెవరిని తీస్తారు, ఎలా తీస్తారు అనేది చూద్దాం. లిరీషా గోపికర్ గారు, రాగమాధురి గారు, ఇగోండి. అంటే ఆడవాళ్ళ వరకు ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నారు. ఫస్ట్ మహిళల్ని వాళ్ళ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత నాకు తెలిసి మగవాళ్ళ గ్రూప్ ఫోటో ఉంటుందో లేదంటే ఫుల్ గ్రూప్ ఫోటో ఉంటుందో ప్యానల్ మొత్తం. చూద్దాం ఎలా ఉంటుందో. ప్యానల్ మొత్తం గ్రూప్ ఫోటో కూడా ఉండొచ్చు, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ కదా అది. ప్యానల్ మొత్తం గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. ముందు ఆడవాళ్ళ గ్రూప్ ఫోటో ఇది. దీనిలో లిరీషా గారు, రాగమాధురి గారు, దీప్తి గారు, మధ్యలో నాగమణి గారు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, అందుకని అక్కడ నిలబడ్డారు. తర్వాత ఫుల్ ప్యానల్ మొత్తం గ్రూప్ ఫోటో అనమాట. ప్యానల్ మొత్తం నిలబడి ఉన్నారు, వాళ్ళ గ్రూప్ ఫోటో ఇది. విజయ్ యాదవ్ గారు అంతకుముందు పాత సెక్రటరీ గారు, ఆయన ఈ ప్యానల్కి సపోర్ట్గా ఉన్నారు. మీకెందుకు, మీరు నిలబడండి, నేను ఉన్నాను కదా, బ్యాక్ నేను చూసుకుంటాను అంతా అని చెప్పని ఒక భరోసా ఇచ్చారు. తర్వాత జెంట్స్ గ్రూప్ ఫోటో, జెంట్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఇక్కడతో ఈ కార్యక్రమం అయిపోయినట్టే. అది కూడా మళ్ళీ మొత్తం గ్రూప్ ఫోటో, ఫుల్ గ్రూప్ ఫోటో. ఈ ప్యానల్ మొత్తం జిఎస్ హరిగారి ప్యానల్ ఇది. జిఎస్ హరిగారి ప్యానల్ గ్రూప్ ఫోటో అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఇలా ఇవ్వండి ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ. ఒక్కొక్కళ్ళంటే మీరేం గెలిస్తే మీరేం చేయాలనుకున్నారు, ఏం చేస్తారు అని చెప్పని ఇలా ఒక్కళ్ళొక్కళ్ళుగా ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా అయిపోయినాక ఇవ్వండి వీళ్ళు కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. అంటే వీళ్ళ ప్రెస్ మీట్లు అయిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ గోపికర్, శివకుమార్ వీళ్ళిద్దరితో ప్రెస్ మీట్ జరుగుతుంది. పక్కన దీప్తి గారి జరుగుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ప్లాన్లు ఏంటి, ఎలాగూ ఏంటనేది డీప్ డిస్కషన్ చేస్తున్నారు ఇద్దరిద్దరు కలిసి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మనం గెలవాలంటే ఏమేం చేయాలి ఏంటి అనేది వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ కౌశిక్ గారి ప్యానల్కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడి నుంచి కౌశిక్ గారి ప్యానల్. కౌశిక్ గారి ప్యానల్లో ఎవరెవరు నిలబడ్డారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళ స్లోగన్ ఏంటో చూద్దాం. ఇది కౌశిక్ గారి ప్యానలు. ఈ ప్యానల్కి మనం అనే పేరు పెట్టారు. ఈ పేరుతో పాటు మనందరి కోసం, మనం కలిస్తేనే బలం అనే స్లోగన్తో కూడా వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్యానల్లో ఎవరెవరు పోటీకి నిలబడ్డారో చూద్దాం. మనం ప్యానల్లో ప్రెసిడెంట్గా కౌశిక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా సురేష్ గారు, జనరల్ సెక్రటరీగా విజయ్ రెడ్డి గారు, ట్రెజరర్గా మధులిక గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఇద్దరండి. ఆ ఇద్దరు సింధూరావు ఒకటి, ఏక్నాథ్ గారు ఒకటి నిలబడ్డారు. వైస్ ప్రెసిడెంట్లు 3 అవినాష్ గారు, అజిరాబి, హరికృష్ణ గారు నిలబడ్డారు. జాయింట్ సెక్రటరీలు 3 సిద్ధు, రోజా భారతి, శ్రావణ్ తేజ్ నిలబడ్డారు. ఈసీ మెంబర్సు 11 మంది. చరిష్మా నాయుడు, పద్మిని, త్రిష, ఏ పాండు, ఏ కరం, రమేష్, వనిత, శ్రావణి, సుచిత్ర, కళ్యాణ్, సుధీర్, సురేందర్ రెడ్డి, వీళ్ళు 11 మంది ఈసీ మెంబర్లుగా నిలబడ్డారండి. వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే సింహభాగం తెలుగు కళాకారులకి అవకాశం, నాన్ కోఆపరేషన్ పేరుతో కళాకారులు అన్యాయంగా బ్యాన్ అవ్వకుండా చూడడం, ఫెడరేషన్తో కలిసి అందరం ఒకే కుటుంబంగా కలిసి ఎదగడం, వృద్ధ కళాకారులకు పెన్షన్ సదుపాయం, ఆర్థికంగా వెనుకబడ్డ కళాకారులకు ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్, అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ ఉచితంగా జనరల్ ఇన్సూరెన్స్,
మరియు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం. అసోసియేషన్ తరపున డిజిటల్ డైరీ మరియు యాప్ క్రియేట్ చేసి అవకాశాలు కల్పించే దిశగా కృషి. లొకేషన్లో లేడీ ఆర్టిస్టులకు ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరించే దిశగా పింక్ వింగ్ ఏర్పాటు. ఫెడరేషన్తో కలిసి టీవీ నగర్, ఆరోగ్యశ్రీ మరియు ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నం. ఈ ఈవెంట్స్ మరియు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల ద్వారా ఆదాయం సృష్టించి పైన చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ అందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. వీళ్ళంతా ఫెడరేషన్ సభ్యులండి. ఈ మధ్యలో కూర్చుంది నాని గారు. ఇదిగో ఈసారి నాని గారు ఫెడరేషన్ ప్రెసిడెంట్. తర్వాత ఫెడరేషన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దానిలో 2-3 క్రాఫ్ట్స్ లేవు. మిగతా క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళ మేకప్ అని, డబ్బింగ్ అని ఇలా కొన్ని యూనియన్లు ఉంటాయి. ఆ యూనియన్లో ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళు కూడా కలిసి వచ్చారు. ఈ ఈ ప్యానల్కి ఈ ఫెడరేషన్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందన్నమాట. బ్యాక్ బోను వాళ్ళు ఉన్నారు ఈ ప్యానల్కి. ఈ మనం కౌశిక్ ప్యానల్ వారు ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారండి. అందువల్లే ఇంతమంది యంగ్ హీరోలు వీళ్ళందరూ, కొంతమంది ఇలా ఆర్టిస్టులు వీళ్ళందరూ వాళ్ళు ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టారు. జిహెచ్ హరి గారి ప్యానల్. వీళ్ళు ఆత్మీయ సమ్మేళనం అని అందరం ఒకసారి కలుసుకుందాం ఫేస్ టు ఫేస్ అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ముందే స్పాన్సర్లను పట్టుకున్నారు. కొంతమంది స్పాన్సర్లని తెచ్చుకుని, ఇదిగోండి బాలాదిత్య గారు, కౌశిక్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ తమ్ముడు, మీ అందరికీ తెలుసు. ఈ ప్యానల్ అనమాట ఇదంతా. మన అవినాష్ గారు, వీళ్ళందరూ, పవన్ సాయి గారు వచ్చారు వీళ్ళకి సపోర్ట్గా. వీళ్ళందరూ ఇదిగోండి హీరోలు అందరూ, కొంచెం అంటే మెయిన్ హీరోలు, కొంతమంది సెకండ్ హీరోలుగా చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇదిగోండి ఫుల్ ప్యానల్ ఫోటో దిగుతున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అందరం కలుసుకుందామన్న ఒక సంకల్పంతో అందరినీ పిలిచారనమాట. దానిలో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు షూటింగ్ల వల్ల, దేనివల్ల. అలా ఇదిగోండి ఫుల్ ప్యాన్లో గ్రూప్ ఫోటో దిగుతున్నారు వీళ్ళు. వాళ్ళు దిగారు, చూశారు కదా. వాళ్ళు 3 గ్రూపులుగా దిగారు. అంటే లేడీసు, జెంట్స్ ఫుల్ ప్యాన్లు దిగారు. వీళ్ళు మొత్తం ఒకటే ఫుల్ ప్యానల్గా ఒక ఫోటో అనమాట. మళ్ళీ ఆ స్పాన్సర్లతో ఒక ఫోటో, తర్వాత ఫెడరేషన్ వాళ్ళతో ఒక ఫోటో, అలా కొన్ని ఫోటోలు వీళ్ళు కూడా గ్రూప్ ఫోటోలు దిగారు. దీని తర్వాత కట్ చేస్తే మనం ఇంకా ఎలక్షన్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి అందరూ కూర్చొని ఉన్నారు. ఈ ఆర్టిస్టులు అందరూ, అంటే వీళ్ళందరూ అంటే వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది వచ్చారు, కొంతమంది మామూలుగా కూడా వచ్చారు. ఇది అయిపోయింది, ఎలక్షన్కి వెళ్ళిపోదాం. ఇంకా కట్ చేస్తే మార్నింగ్ ఎలక్షను ప్రసాద్ ల్యాబ్స్లో జరుగుతుంది. ఆ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి నేను పొద్దున్నే వెళ్తూ ఇది తీసుకుంటూ వెళ్ళాను. ఇది చూడండి, అటు ఇటు బ్యానర్లు, కట్అవుట్లు ఇవన్నీ కట్టారు. ఎందుకంటే నన్ను ఎలక్షన్ డ్యూటీలో వేసారండి. అందుకని తర్వాత ఇవన్నీ తీయటం కష్టమైపోయిద్దని చెప్పని మార్నింగే వచ్చి నేను ఒక 8 కల్లా వచ్చేసాను. మార్నింగ్ 9కి ఎలక్షన్లు అయితే 8 కల్లా వచ్చేసి ఇదిగోండి ఇదంతా మీ గురించి తీశాను. కొన్ని వీలైనంత వరకు ఆర్టిస్టులు ఎంతవరకు అవైలబుల్గా ఉంటే వాళ్ళతో కొన్ని తీసి మీకు చూపిస్తానండి. మిగతా అవన్నీ చూపించలేకపోవచ్చు, ఎందుకంటే నేను ఎలక్షన్ డ్యూటీలో ఉంటాను. అక్కడ అందరికీ స్లిప్పులు రాసి ఇవ్వాలన్నారు. ఆ స్లిప్పులు రాసే దగ్గర అంటే అందరూ మనకు మిత్రులే, ఎవరు కాదనేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మీకు చూపించగలను. ఇగో చూడండి బ్యానర్లు ఇవన్నీ ఎలా కట్టారు చూసారా. మొత్తం ఓ రంగా చెప్పాలంటే రాత్రి నేను కూడా కట్టాను అవన్నీ. తర్వాత లోపలికి వస్తే ఇదిగోండి ఎలక్షను లోపల బ్యాలెట్లు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. వీటిల్లో ఏం చేశారంటే ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్ చేశారో వాళ్ళందరికీ డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదండి ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటి అనేది. ఒక డమ్మీ బ్యాలెట్ ఇస్తే దానిలో చూసుకుంటారు అందరూ. దాని గురించి వాళ్ళు బయట ప్రచారం కూడా చేసుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఇదిగో నాది ఈ 6 నెంబరు, 5 నెంబరు, 4 నెంబరు అని ఆ నెంబర్, సీరియల్ నెంబర్ చెప్తే వేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు వేయాలండి. ప్రెసిడెంట్కి ఒకటి వేయాలి, వైస్ ప్రెసిడెంట్కి ఒకటి వేయాలి, ట్రెజరర్కి ఒకటి వేయాలి, జనరల్ సెక్రటరీకి ఒకటి వేయాలి, ఈసీ మెంబర్లు 7గురికి ఒకే దానిలో వేయాలి, మళ్ళీ లేడీస్కి సపరేట్గా వేయాలి, వాళ్ళకు ఒక 4 వేయాలి. ఇలా ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆ కన్ఫ్యూజన్ అంతా పోవటం కోసమని వీళ్ళకి డమ్మీ బ్యాలెట్లు ఇస్తారు. ఈ డమ్మీ బ్యాలెట్లు బయటకు తీసుకెళ్ళి అవి అందరికీ, హరికృష్ణ గారు తెలుసు మీ అందరికీ, ఓ పెద్ద ఆర్టిస్టు. తర్వాత కృష్ణ కిషోర్ గారు,
వీళ్ళందరూ బాలాజీ గారు అయితే ఇంకా చిరంజీవి గారితో చేసిన వాళ్ళు, అంటే అప్పటి నుంచి హీరో గారు అనమాట. ఆయన అయినా కూడా పెద్ద పోస్ట్ ఆశించకుండా ఈసీ మెంబర్ కానీ నిలబడ్డారు. ఆయన ప్రతిసారి గెలుస్తూనే వచ్చారు. ఇలా కొంతమంది ఉన్నారు ఎప్పుడు గెలిచేవాళ్ళే, కానీ ఈసారి ఎవరెవరు గెలుస్తారు ఎలాగో ఏంటనేది మొత్తం చూద్దాం లాస్ట్ వరకు. లాస్ట్లో గెలిచిన వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. తర్వాత కొన్ని బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ దేనికి దానిలోనే వేయాలి. ప్రెసిడెంట్కి ఓ బాక్సు, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, దేనికి అది సపరేట్ బాక్సులు అండి. వెనకాల అవన్నీ క్యాబిన్లు పెట్టారు. ఆ క్యాబిన్లోకి మనం ఈ ఓట్లు తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు 10 పేపర్ల మీద ప్రింట్ వేయాలి. అంటే 10 బ్యాలెట్ ఓట్లు వేయాలన్నమాట. ఒక్కొక్క దానిలో ఒకళ్ళకి, ఒక దానిలో ముగ్గురికి, ఓ దానిలో 7గురికి, ఓ దానిలో 4గురికి, ఇలా డిఫరెంట్గా వేయాలన్నమాట. అలా అందు గురించి అని చెప్పని అన్ని పెట్టారు. అన్ని పెట్టినా కూడా చాలా లేట్ అయింది అనుకోండి. ఎందుకంటే 962 మంది ఆర్టిస్టులు ఉన్నారండి ఏఏటీటీలో. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో 962 మంది. అంటే ఈ మధ్య బాగా పెరిగారండి యూనియన్లో. అంతమంది రాకపోయినా, కొంతమంది వేరే పనుల వల్ల వేరే ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కనీసం ఒక 700 మంది అన్న వస్తారు కదండి. 700 మంది ఓట్లు వేయాలంటే అంత సెటప్ ఉండాలి. అందువల్లే కొంచెం టైం తీసుకుంది, అన్నీ సెట్ చేశారు. ఇతను నాతో పాటు ఎలక్షన్ డ్యూటీ చేయడానికి హరికృష్ణ గారిని పెట్టారనమాట. అది ఇప్పుడు మేము బయటికి వెళ్ళి స్లిప్పులు రాయాలి. ఈ లోపల సెటప్ అంతా ఇదిగోండి. పొద్దున్నే వచ్చారు రాజీవ్ కనకాల గారు వచ్చి అందరికీ ఒక ఆదర్శం అనమాట. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళు ముందు వస్తే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయటానికి ఒక ఆదర్శంగా తీసుకుని ఓటేస్తారు. అయిగోండి బ్యాలెట్ బాక్సులు ఇందాక చూశారు కదా, మళ్ళీ ఒకసారి క్లోజ్లో చూపిస్తున్నాను అనమాట దగ్గరగా. ఆ బ్యాలెట్ బాక్సులు వాటిలో వేయాలి ఓట్లు. వాటిలో ఆ క్యాబిన్లోకి వెళ్ళి మన ఒక్కొక్కళ్ళకి ఒక ఓట్లు వేయటానికి 15 మినిట్స్ పట్టుద్దండి. వీళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీలు చేసేవాళ్ళే, కాకపోతే వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్సు, నేను ఎలక్షన్ వాలంటీర్. ఇదిగోండి కాదంబరి కిరణ్ కుమార్ గారు. మనం సైతం ఎలక్షన్ లో ఓటు వేయటం మా వంతు అయితే అందరికి ఓట్లు వేయించే బాధ్యత ఏంది. మొత్తం ఏం జరగట్లేదు, మొత్తం స్లిప్లు ఇచ్చే దగ్గరే మొత్తం మ్యానిపులేషన్ జరుగుతుంది. సో ఏం జరిగినా సరే బాధ్యత ఏంది. జై సాయిరామ్. చూశారు కదండి శ్రీనివాస్ రెడ్డి గారిని, సమీర్ గారిని. వాళ్ళతో అప్పుడు నేను సీరియల్స్లో కలిసి నటించాను. ఇక్కడ చూడండి జాకీ గారు, హరిత గారు, వీళ్ళతో కూడా కలిసి నేను నటించాను. మేమందరం చాలా సీరియల్ చేసాం. రాజశ్రీ నాయర్ గారు జాబిల్లి సీరియల్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా నటించాం. మన హర్షవర్ధన్ గారు అమృతం సీరియల్లో మేము కలిసి నటించాం. అమృతం సీరియల్ వాటిల్లో చాలా మంచి ఫ్రెండు. తర్వాత శశి, కళ్యాణ్, వీళ్ళిద్దరితో కూడా నేను కలిసి నటించాను. మేము కలిసి క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. ఆ తర్వాత చూడండి పుష్ప సినిమాలో పుష్ప మదర్ క్యారెక్టరు, ఆమె కూడా అంతకుముందు మా తోటి సీరియల్ ఆర్టిస్టే. ఇప్పుడు అంత బాగా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ సీరియల్ నుంచి తర్వాత సినిమాలకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమీర్ కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, ఇలా ఎంతోమంది సీరియల్స్ నుంచి ఎదిగిన వాళ్ళు అనమాట. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మేము కూడా పైకి ఎదగాలని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ తర్వాత అదిగోండి అక్కడ సాయంత్రం 4:30 అయింది. 4:30తో స్లిప్పులు రాసేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట. మెయిన్ ఓటింగ్ జరిగే హాల్ పొద్దున్న చూపించాను కదండి, అలానే మళ్ళీ హాల్ దగ్గరికి వచ్చాను. అక్కడ అందరూ అదిగోండి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసుకుంటా ఉన్నారన్నమాట. ఈ సెల్వరాజు గారు అని చెప్పని 3వ ప్యానల్ కూడా ఉందండి. అంటే దానిలో 4గురే పోటీ చేశారు. అందు గురించైనా ఆ ప్యానల్ గురించి నేను చెప్పలేకపోయాను, ఏమనుకోవద్దు. సెలవరాజు గారు నన్ను క్షమించండి. అందు గురించనే, అంటే ఈ 2 ప్యానల్ మధ్య ఎక్కువ పోటీ ఉందన్నమాట. అందు గురించనే ఆ 3వ ప్యానల్ గురించి నేను అలా చెప్పలేకపోయాను. అది సెలవరాజు గారితో పాటు ఇంకొక 3 పోటీ చేశారు. ఇదిగోండి వీళ్ళంతా శశాంక్ గారు, ఆయన మంచి వర్కర్ అనమాట. ఎక్కడ చాలా యూనియన్లలో పోటీ చేశారు. ఆయన పోటీ చేసి ప్రతి యూనియన్లో గెలుస్తుంటారు ఆయన, ఎందుకంటే అంత కష్టజీవి. అయిపోయిందండి, లోపలికి వచ్చేసాము. చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారో. 5 అవుతుందండి. 5 కూడా ఇంక ఇంతమంది ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు వేయాలి అంటే కంపల్సరీ నాకు తెలిసి ఒక 8
8:30 అయ్యిద్ది అనుకున్నాను, అలానే అయింది. 8:30 వరకు ఓటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి చలపతి రాజు గారు, సీతాకాంత్ గారు, హీరోలు మ్యాక్సిమం వచ్చారండి ఓట్లు వేయటానికి. హీరోలందరూ మ్యాక్సిమం టీవీ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది. ఇప్పటి వరకు ఇంత ఓటింగ్ శాతం ఎప్పుడు జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే అందరూ ప్రిస్టేజీగా తీసుకున్నారు. ఆ, ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవాలనే కసి పెరిగిందండి వాళ్ళలో. అంతకుముందు కొంతమంది ఇనానిమస్గా గెలిచేవాళ్ళు, ఈసారి ఇనానిమస్ అనేది లేదు. ఇదిగోండి అలిసిపోయి పాపం కూర్చున్నారు హరికృష్ణ గారు. శృతి గారు కూడా దీనిలో ఒక పార్ట్గా చేస్తున్నారు. చాలా కష్టపడ్డారామా. ఎర్లీ మార్నింగ్ 9 వరకు అంటే 24 అవర్స్ కష్టపడ్డామండి మేమందరం. ఆ జర్నీ అంతా కూడా చెప్తాను మీకు, ఎలా కష్టపడ్డాం ఏంటి అనేది. తర్వాత చూడండి ఎంతమంది ఆర్టిస్టులు, అందరూ వెయిటింగ్ అనమాట, ఓటు కోసం వెయిటింగ్. ఎందుకంటే ఎలా అయినా ఓటు వేసి వెళ్ళాలి అనే కృతనిశ్చయంతో వచ్చారు. ఇదిగోండి శ్రీధర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండు, డాన్స్ మాస్టర్ గారు, మళ్ళీ కుంగ్ఫు ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారనమాట. అంత గొప్ప వ్యక్తి. అప్పుల్లో నేను 2000 సంవత్సరంలో యూత్ అనే ఒక సినిమాకి ఆ శ్రీధర్ రెడ్డి గారి దగ్గరే మేము డ్యాన్స్ కొంచెం నేర్చుకున్నాం. అంటే పెద్దగా నేర్చుకోలేదనుకోండి, మన అప్పుల్లో బాగా నేర్పారు ఆయన. ఆ సినిమాకి డ్యాన్స్ అప్పుడు విక్రమ్ గారు కొత్త అనమాట. విక్రమ్ గారు కొత్తగా, అప్పుడు విక్రమ్ గారు కూడా శ్రీధర్ రెడ్డి గారి దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నారు. మేమందరం ఆయన దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నాం అప్పుల్లో. ఇదిగోండి హర్షవర్ధన్ గారు ఓటేస్తున్నారు. ఆ తర్వాత అందరూ ఓట్లు వేస్తున్నారండి. చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు చూసారా, పై వరకు అసలు అంతమందిగా ఉంది. మధు గారు, రవివర్మ గారు, వీళ్ళిద్దరూ సినిమాల్లో బాగా బిజీగా ఉంటారు. అయినా కూడా వీల్ చేసుకుని ఓటేయడానికి వచ్చారు. షాని, మీరు సై సినిమాలో చూసి ఉంటారు. ఈ పక్కన అమ్మాయి కూడా ఆర్టిస్టు. ఇదిగోండి నరసింహ, అభిరాము, వీళ్ళందరితో కలిసి నేను నటించానండి. మధు గారితో చేశాను, మళ్ళీ రవివర్మ గారితో చేశాను. మేము అందరం కలిసి, పల్లవి గారు, షఫీ గారు, ఇలా వీళ్ళందరితో కలిసి మేము నటించానమాట. అందుకని వీళ్ళందరూ మనకు అంత క్లోజ్గా ఉంటారు. నీకేమైనా కావాలో చెప్పు, చెప్తాము అని చెప్పని కూడా అడుగుతుంటారు. అది సబ్స్క్రైబ్ చేయమని చెబుతున్నారు. కొంచెం తడబడ్డారు నరసింహ గారు. శ్యామల గారు, నరసింహ గారు వైఫ్ అండ్ హస్బెండ్. మీ అందరికీ తెలుసు అనుకోండి వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఒకసారి చెప్తున్నాను, ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు టైము దగ్గర 7 కావస్తుందండి. 7కి కూడా ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అయిపోయినాక మళ్ళీ మేము ఓట్లు వేయాలి. మా తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ వేయాలి ఓట్లు. వీళ్ళందరిది అయితే కానీ మళ్ళీ బ్యాలెట్ బాక్సులన్నీ తీసి వాటిని ఓపెన్ చేసి అవన్నీ మళ్ళీ సర్దాలండి. 50-50గా ఒక కట్ట కట్టాలి. వాటిని మళ్ళీ తీసి లెక్కించాలి. లెక్కించడం అంటే అన్ని ఓట్లు ప్రెసిడెంట్కి, ఇద్దరు ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి లెక్క పెట్టడం కాదండి. ప్రతి ఒక్క ఓటు ఎవరికి వచ్చిందనేది చదివి వినిపించాలి వాళ్ళకి. కాబట్టి చాలా టైం పడుతుంది. అంతకుముందు ఇంత ఓటింగ్ శాతం లేదండి. ఒక 500 లోపే ఉండేది ఓటింగ్ శాతం. ఈసారి 608 అయిందండి. 608 మంది ఓట్లు వేశారు ఈసారి. అది కూడా ఇంకా పెరిగేదండి. కాకపోతే ఏంటంటే ఇంతమంది, ఇదిగోండి ఒక్కంత వంశీ గారు ఇప్పుడు మధ్యలో నిలబడ్డారు. వీళ్ళందరినీ చూసి క్రౌడ్ ఎక్కువ ఉందని కొంతమంది టైం లేక కూడా కొంతమంది వెళ్ళిపోయారండి. ఒక 50 ఓట్స్ కొంతమంది వెళ్ళిపోయారు. లేదంటే వాళ్ళు కూడా వేసినట్టే, జగన్ స్టూడియో జగన్ గారండి ఆయన, వాళ్ళు కూడా వేసినట్టే దగ్గరగా 650 ఓట్లు హయ్యెస్ట్ శాతం అయి ఉండేది ఈ సంవత్సరం. కానీ అంత కుదరకపోవటం వల్ల కొంతమంది, అంటే అర్జెంట్ పని ఉన్నప్పుడు తప్పదండి, పాపం వాళ్ళు పని మానుకుని కూడా వేద్దామని వస్తారు. ఆ టైంకి వాళ్ళకి ఎక్కడన్నా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి. అలాంటి వాటి వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు కుదరక వెళ్ళిపోతారు. మాకు అర్జెంట్ పని ఉందండి, మా ఓటు ముందే అయిపోయిందంటే కుదరదండి. ఎందుకంటే అందరూ ఆర్టిస్టులే, అందరూ సమానమే, అందరూ లైన్లో నిలబడాల్సిందే, లైన్లో నిలబడి ఓటేయాల్సిందే. ఎవరికి ఇక్కడ ప్రత్యేకం అనేది ఏం ఉండదు, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా. ఎందుకంటే ఆర్టిస్ట్లో అంత కలయిక ఉంటుందండి, అంత అన్యోన్యంగా ఉంటారు. ఒక లొకేషన్లో ఆర్టిస్టులు అందరూ ఎంత కలిసి ఉంటారో మీకు ఆల్రెడీ కొన్ని వీడియోల్లో నేను చూపించాను. ఇక్కడ కూడా అంతే, అంత అన్యోన్యంగా చూడండి. అసలు వాళ్ళు లైన్లో అంత కష్టపడి నిలబడ్డారంటే అసలు బయటికి వెళ్తే అలా ఉండరు. ఎందుకంటే ఇక్కడంతా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట.
అందు గురించి అని చెప్పని అందరూ అంత వెయిట్ చేసి ఓటేసి వెళ్తారు. ఓటింగ్ అయిపోయిందండి, ఇదిగో చూడండి, నేను చెప్పాను 50-50 కడతామని. ఇదిగో నేను ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాను కదా, అక్కడ ఎదురుగా ఉన్నాను. వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 50-50గా కట్టలుగా కడుతున్నాం అనమాట. ఇది అయిపోయినాక మేము లంచ్ బ్రేక్ తీసుకున్నాం. చూడండి, వీళ్ళందరూ కంటెస్టెంట్స్, పోటీ చేసిన వాళ్ళు అనమాట. పోటీ చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళు పేపర్ల మీద రాసుకోవాలి. మేము ఆల్రెడీ అంకెలున్న పేపర్స్ వాళ్ళకి ఇస్తాము. ఆ పేపర్ మీద పేరు చెప్పంగానే టిక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ టిక్ చేసుకున్నాక ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళకే తెలిసిపోయిద్ది. తర్వాత మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్మెంటు ఉంటుంది. అక్కడ కింద ఎంతమంది ఒక బ్యాలెట్ పేపర్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో అంతమంది మళ్ళీ అక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసేవాళ్ళు కింద కూర్చుని మళ్ళీ వాటిలో టిక్ పెడతా ఉంటారనమాట. దాన్ని బట్టే రిజల్ట్స్ తెలుస్తాయన్నమాట. ఆ లెక్కింపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హరిగారి ప్యానల్ నుంచి 14 మంది, మనం కౌశిక్ ప్యానల్ నుంచి 10 మంది గెలిచారు. వాళ్ళు ఎవరెవరో చూద్దాం. ప్రెసిడెంట్గా కౌశిక్ గెలిచాడు. జనరల్ సెక్రటరీగా విజయరెడ్డి గెలిచాడు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రామ్ జగన్ గెలిచాడు. ట్రెజరర్గా సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్లుగా అదిరేయాబి, అవినాష్, శశాంక విన్ అయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్పేయి విన్ అయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా మేకా రామకృష్ణ, వికాస్, రోజా భారతి విన్ అయ్యారు. ఈసీ మెంబర్లుగా చరిష్మా నాయుడు, రాగమాధురి, లిరీషా, లక్ష్మీశ్రీ, మగవాళ్లలో బాలాజీ, శివకుమార్, విజయరెడ్డి, ద్వారకానాథ్, ఏ కరీం, కళ్యాణ్, పాండు, అందరికీ కంగ్రాచులేషన్స్.